హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ని దృష్టిలో ఉంచుకుని రివిజన్ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రివిజన్ సిరీస్లో భాగంగా అప్లోడ్ చేసే ప్రతి వీడియో నుంచి అట్లీస్ట్ 5 to 10 మార్క్స్ స్కోర్ చేసేలాగా రూపొందించడం జరిగింది. మీరు ఈ రివిజన్ సిరీస్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే పబ్లిక్ ఎగ్జామ్స్లో మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా 10/10 స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో భాగంగా మొదటి చాప్టర్ రియల్ నెంబర్స్లోని కొన్ని కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో చూడనట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోని అలాగే కింద డిస్క్రిప్షన్లోని ఉంచుతాను, అక్కడి నుంచి చూడవచ్చు. ఈరోజు మనం లాగరిథమ్స్లోని కాన్సెప్ట్స్ని అలాగే కొన్ని షార్ట్ ఆన్సర్స్ ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. మనం సెక్షన్ 1 సెక్షన్ 2లో ఉన్న క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి అంటే మనకి కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ఎందుకంటే ఈ 2 సెక్షన్స్లో అడిగే క్వశ్చన్స్ మ్యాక్సిమం ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే టెక్స్ట్ బుక్లో ఉండే ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా కాకుండా మన కాన్సెప్ట్ని అప్లై చేసుకుని సాల్వ్ చేయగలిగే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. కాబట్టి మనం అట్లాంటి క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ కాన్సెప్ట్స్ వచ్చి ఉండాలి. ఫస్ట్ మనం ఈ లాగరిథమ్స్లోని కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసినట్లయితే మనకి లాగరిథమ్స్కి అలాగే ఎక్స్పోనెంట్స్కి దగ్గర రిలేషన్ ఉంది. అవి రెండు కూడా ఒకదానికొకటి ఇంటర్నల్ ఫార్మ్స్ అన్నమాట. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 64 ఉంది, దిస్ ఈక్వల్ టు 2 power 6 అని రాయొచ్చు కదా. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు 64ని 2 power 6 అని రాయొచ్చు. దీన్నే మనం లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు లాగ్ 64 to the base 2 ఈక్వల్ టు 6 అని రాస్తాం. ఓకే, దీన్నేమో మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అంటాం, దీన్నేమో లాగరిథమిక్ ఫామ్ అంటాం. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఫామ్ లాగా ఏం చెప్పొచ్చు అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు a పవర్ x అయినట్లయితే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అనేది, అప్పుడు దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసినప్పుడు లాగ్ n టు ద బేస్ a ఈక్వల్ టు x అవుతుంది. ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ రెండిట్లోని బేస్ అనేది సేమ్ ఉంటుంది. ఇక్కడ బేస్ ఏ ఉంటుంది, ఇక్కడ బేస్ ఏ ఉంటుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకున్నట్లయితే మనం చాలా ఈజీగా ఎక్స్పోనెన్షియల్ ఫామ్ నుంచి లాగరిథమిక్ ఫామ్లోకి అట్లాగే లాగరిథమిక్ ఫామ్లోంచి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి 1 మార్క్ హాఫ్ మార్క్ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనకి 0 యొక్క లాగరిథం అనేది డస్ నాట్ ఎగ్జిస్ట్, నాట్ డిఫైన్ అని చెప్పొచ్చు అనమాట. అంటే లాగ్ 0 టు ద బేస్ ఏ, ఇక్కడ బేస్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు, మనం ఏ ఉండొచ్చు లేకపోతే ఎనీ నెంబర్ ఉండొచ్చు. అంటే లాగరిథం ఆఫ్ 0 ఈజ్ నాట్ డిఫైన్. అసలు లాగ్ 0 వాల్యూ ఎందుకు డిఫైన్ కాదు? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపుల్ని తీసుకుందాం. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 2 power 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్క్వేర్ ఎంత అవుతుంది, 4 అవుతుంది. 2 power 0 1 అవుతుంది. అంటే మనకి ఏదైనా అది వేరియబుల్ కావచ్చు, నెంబర్ కావచ్చు, పవర్ 0 ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. అంటే మనకి ఈ 2కి పవర్ ఎంత రాసినా దాని వాల్యూ 0 అయ్యే ఛాన్స్ లేదు కదా. ఎయిదర్ మనకి న్యాచురల్ నెంబర్ అవ్వచ్చు లేకపోతే డెసిమల్ నెంబర్ అవ్వచ్చు, అంతేగాని 0 అవడానికి అవకాశం లేదు. కాబట్టి మనకి లాగ్ 0 అనేది నాట్ డిఫైన్ అని చెప్పొచ్చు అనమాట. అట్లాగే లాగ్ 1 టు ద బేస్ ఏ, అంటే లాగ్ 1 వాల్యూ అక్కడ బేస్ ఏదైనా కావచ్చు, దాని వాల్యూ అనేది 0కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం లాగరిథమిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ బేస్ 2 ఉంది కదా, అంటే లాగ్ 1 టు ద బేస్ 2 ఈక్వల్ టు 0. అంటే బేస్ ప్లేస్లో ఏదైనా ఉండొచ్చు కదా. అంటే లాగరిథం ఆఫ్ 1 టు ఎనీ బేస్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు. నెక్స్ట్ లాగ్ x ఇంటూ y టు ద బేస్ a ఈక్వల్ టు లాగ్ x టు ద బేస్ a ప్లస్ లాగ్ y టు ద బేస్ ఏ. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ ఫార్ములాని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, ఎక్స్పాండ్ చేయడానికి లేకపోతే
సింగిల్ లాగరిథంలో కన్వర్ట్ చేయడానికి ఈ ఫార్ములాస్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకి. అట్లాగే ఫిఫ్త్ వన్ ఈజ్ లాగ్ x by y to the base a equal to log x to the base a minus log y to the base a. Next, log of x power m to the base a equal to m into log x to the base a. ఈ ఫార్ములా కూడా మనకి కొన్ని నెంబర్స్ యొక్క లాగరిథమ్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా సహాయపడుతుంది అనమాట. అట్లాగే నెక్స్ట్ వన్ ఈజ్ log a to the base a equal to 1. అంటే ఏదైనా ఒక నంబర్ యొక్క లాగరిథం అనేది అదే బేస్కి 1 అవుతుంది అనమాట. అంటే log a base a equal to 1 or log 2 base 2 equal to 1, log x base x equal to 1. అంటే ఒక నెంబర్ యొక్క మనకి లాగరిథం అనేది అదే బేస్కి 1కి ఈక్వల్ అవుతుంది అని చెప్పొచ్చు అనమాట. అట్లాగే మనకి ఇక్కడ లాగరిథమ్స్ అనేవి 2 టైప్స్లో ఉంటాయి, టు ద బేస్ 10 టు ద బేస్ e. ఇక్కడ బేస్ 10గా ఉండొచ్చు, అట్లాగే బేస్ ఈగా ఉండొచ్చు అనమాట. మనకి బేస్ 10గా ఉన్న లాగరిథమ్స్ మనం కామన్ లాగరిథమ్స్ అంటాం. అట్లాగే బేస్ ఈగా ఉన్న లాగరిథమ్స్ని న్యాచురల్ లాగరిథమ్స్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ 2 ఉందనుకోండి, అప్పుడు దీన్ని మనం దేనిగా భావించాలంటే టు ద బేస్ 10గా భావించాలి. అలా కాకుండా ln 2 ఉందనుకోండి, దీన్ని ఏం భావించాలంటే లాగ్ 2 టు ద బేస్ ఈగా భావించాలన్నమాట. అంటే ln 2 అని రాసినట్లయితే అది బేస్ ఈ కింద ఉన్నట్లు, అట్లాగే లాగ్ 2 అని రాసినట్లయితే బేస్ 10 ఉన్నట్లు. ఇట్లా బేస్ 10 ఉన్న లాగరిథమ్స్ని కామన్ లాగరిథమ్స్ అని, అలాగే బేస్ ఈ ఉన్న లాగరిథమ్స్ని మనం న్యాచురల్ లాగరిథమ్స్ అని అంటూ ఉంటాం. అట్లాగే మనకి ఈ అనే వాల్యూ, ఈ అనేది ఒక కాన్స్టెంట్. ఓకే, దాని వాల్యూ మనకి 2.718 అప్రాక్సిమేట్లీ. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. మనకి ఈ అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇర్రేషనల్ నెంబర్ అంటే తెలుసు కదా, మనకి నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ మనం ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. ఈ అనేది కూడా మనకి ఒక నాన్ టెర్మినేటింగ్ నాన్ రికరింగ్ డెసిమల్, కాబట్టి దీన్ని మనకి ఇర్రేషనల్ నెంబర్కి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కొన్ని షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, రైట్ ద ఫాలోయింగ్ ఇన్ లాగరిథమిక్ ఫామ్. ఇట్లా మనకి ఇది సెక్షన్ 1లో ఉన్న క్వశ్చన్స్ ఈ టైప్లో అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ని మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఇవ్వడం జరిగింది, వీటిని లాగరిథమిక్ ఫామ్లోకి కన్వర్ట్ చేయమంటున్నాడు. ఓకే, దీన్ని మనం ఇప్పుడు లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే లాగ్ 64, ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి టు ద బేస్ 2 ఈక్వల్ టు x అవుతుంది. అట్లాగే ఇప్పుడు దీన్ని కూడా మనం లాగరిథమిక్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే లాగ్ 0.001 టు ద బేస్ 10 ఈక్వల్ టు -3 అవుతుంది. నెక్స్ట్ లాగ్ 1/256, ఇక్కడ బేస్ 4 ఉంది కదా, అంటే టు ద బేస్ 4 ఈక్వల్ టు a అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, రైట్ ద ఫాలోయింగ్ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అండ్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ రెస్పెక్టివ్ వేరియబుల్స్. ఇక్కడ మనకి కొన్ని లాగరిథమిక్ ఫామ్స్ ఇవ్వడం జరిగింది, వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసి అక్కడ వేరియబుల్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఓకే, మనం దీని కనుక ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి 2 పవర్ x, ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ కూడా బేస్ 2 అవుతుంది. 2 పవర్ x ఈక్వల్ టు 32 అవుతుంది. ఇప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ మనకి బేస్ 2 ఉంది కాబట్టి 32ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ బేస్ 2లో కన్వర్ట్ చేసినట్లయితే, అంటే 32ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 2 టేబుల్ 16 టైమ్స్, 2 టేబుల్ 8 టైమ్స్, 2 టేబుల్ 4 టైమ్స్, అగైన్ 2 టేబుల్ 2 టైమ్స్. అంటే ఇక్కడ మనం 32 can be written as 2 power 1 2 3 4 5 అంటే 5. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా, దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు 5 సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్.
ఓకే, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకి సెక్షన్ 1లో అడగడానికి అవకాశం ఉందన్నమాట. మరొక ప్రాబ్లం, log 10,000 to the base 10 ఈక్వల్ టు 2. ఓకే, దీన్ని మనం ఫస్ట్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసినట్లయితే అంటే 10 పవర్ z, ఇది z, ఓకే, 10 పవర్ z ఈక్వల్ టు 10,000. ఓకే, ఇక్కడ బేస్ 10 ఉంది కదా, దీన్ని కూడా మనం బేస్ 10గా కన్వర్ట్ చేసినట్లయితే 10 పవర్ z ఈక్వల్ టు, ఇక్కడ మనకి 4 జీరోస్ ఉన్నాయి కాబట్టి 10 పవర్ 4 అని రాయొచ్చు. ఓకే, ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అంటే దట్ ఎంప్లాయిస్ z ఈక్వల్ టు 4 అవుతుంది, సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్. నెక్స్ట్ వన్, ఫస్ట్ దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే 7 పవర్ మైనస్ a ఈక్వల్ టు 1/343. ఓకే, ఇక్కడ బేస్ 7 ఉంది కాబట్టి 343ని కూడా బేస్ 7లో కన్వర్ట్ చేసినట్లయితే 343, 7 టేబుల్, 4 7s are 28, నెక్స్ట్ 9 7s are 63, అగైన్ 7 టేబుల్, 7 7s are, అంటే ఇక్కడ మనం 7 పవర్ మైనస్ a ఈక్వల్ టు 1/343 కెన్ బి రిటన్ యాజ్ 7 క్యూబ్. ఓకే, మనకి 1/a పవర్ n ఈక్వల్ టు a పవర్ మైనస్ n ఎక్స్పోనెన్షియల్ లాస్లో నేర్చుకుంటాం కదా, కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాజ్ 7 పవర్ మైనస్ a ఈక్వల్ టు 7 పవర్ మైనస్ 3. ఇప్పుడు మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా, అంటే దట్ ఎంప్లాయిస్ మైనస్ a ఈక్వల్ టు మైనస్ 3 సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇక్కడ మనకి బోత్ సైడ్స్ ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, కానీ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఏ అవుతుంది. అట్లా ఇక్కడ కూడా మైనస్ ఉంది కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే ఏ ఈక్వల్ టు 3 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫాలోయింగ్ log 0.001 టు ద బేస్ 10. ఇంతకుముందు చేసినట్లే ఇక్కడ మనకి ఏదైనా సమ్ వేరియబుల్ ఎక్స్ అని వై అని పి అని అనుకుని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. ఓకే, లెట్ log 0.001 టు ద బేస్ 10 ఈక్వల్ టు ఎక్స్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 0.001 ఈక్వల్ టు 10 పవర్ x అని రాయొచ్చు. ఓకే, దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 పాయింట్ తర్వాత మనకి 3 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 1 పక్కన 3 జీరోస్ ఉంచినట్లయితే 1/1000 అవుతుంది, ఈక్వల్ టు 10 పవర్ x అవుతుంది. ఇక్కడ బేస్ 10 ఉంది, దీన్ని కూడా మనం 10లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 1/10 క్యూబ్ అవుతుంది, దిస్ ఈక్వల్ టు 10 పవర్ x. మనం ఇది 1/a పవర్ n లా ఉంది కదా, అంటే మనం న్యూమరేటర్లోకి తీసుకెళ్ళినట్లయితే పవర్కి మైనస్ వస్తుంది, అంటే 10 పవర్ మైనస్ 3 అవుతుంది, అంటే దట్ ఎంప్లాయిస్ 10 పవర్ మైనస్ 3 ఈక్వల్ టు 10 పవర్ x. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అంటే x ఈక్వల్ టు -3 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ log 3 టు ద బేస్ 81. ఓకే, లెట్ log 3 టు ద బేస్ 81 ఈక్వల్ టు x అనుకున్నట్లయితే ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కన్వర్ట్ చేద్దాం. అంటే 3 ఈక్వల్ టు 81 పవర్ x. ఓకే, ఇక్కడ మనకి బేస్ 3 ఉంది, ఈ 81 కూడా మనం 3లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 81 ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 27 టైమ్స్, అగైన్ 3 టేబుల్ 9 టైమ్స్, 3 టేబుల్ 3 టైమ్స్, అంటే దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 ఈక్వల్ టు 3 పవర్ 4. ఆల్రెడీ పవర్ x ఉంది, దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a పవర్ m హోల్ పవర్ n, a పవర్ mn అవుతుంది కదా, అంటే దట్ ఎంప్లాయిస్ 3 ఈక్వల్ టు 3 పవర్ 4x అవుతుంది. 3 కెన్ బి రిటన్ యాజ్ 3 పవర్ 1. ఇక్కడ మనకి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి, అంటే దట్ ఎంప్లాయిస్ 1 ఈజ్ ఈక్వల్ టు 4x. ఈ 4ని మనం LHSలోకి పంపినట్లయితే అంటే x ఈక్వల్ టు 1/4 అవుతుంది అనమాట. నెక్స్ట్ log రూట్ x టు ద బేస్ x. దీని సమ pనో kనో yనో ఏదోటి అనుకుందాం, అంటే లెట్ log
స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఎక్స్ ఈక్వల్ టు సమ్ పి అనుకుందాం. ఇప్పుడు దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే రూట్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ పి. ఇక్కడ బేస్ ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా బేస్ ఎక్స్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే రూట్ ఎక్స్ కెన్ బి రిటన్ యాజ్ ఎక్స్ పవర్ హాఫ్ అంటే 1/2 ఈక్వల్ టు ఎక్స్ పవర్ పి. ఇక్కడ బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి కదా, అంటే పి ఈక్వల్ టు 1/2 అంటే లాగ్ రూట్ ఎక్స్ టు ద బేస్ ఎక్స్ ఈక్వల్ టు 1/2 అవుతుంది అనమాట. ఓకే, లాగ్ 8/27 టు ద బేస్ 2/3. ఓకే, లెట్ లాగ్ 8/27 టు ద బేస్ 2/3 ఈక్వల్ టు సమ్ ఎక్స్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కన్వర్ట్ చేసినట్లయితే అంటే 8/27 ఈక్వల్ టు 2/3 పవర్ ఎక్స్. మనం 8/27 కెన్ బి రిటన్ యాజ్ 2 క్యూబ్ అంటే 8 కెన్ బి రిటన్ యాజ్ 2 క్యూబ్, 27 కెన్ బి రిటన్ యాజ్ 3 క్యూబ్ అంటే 2 క్యూబ్ బై 3 క్యూబ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ ఎక్స్. ఇక్కడ మనకి పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి అంటే ఇక్కడ మనకి ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం, ఏ బై బి హోల్ పవర్ ఎం అని రాయొచ్చు కదా, అంటే 2/3 హోల్ క్యూబ్ అని రాయొచ్చు ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ ఎక్స్. ఇక్కడ బేస్ 2/3 ఉంది, ఇక్కడ బేస్ 2/3 ఉంది కాబట్టి బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అవుతుంది. అంటే లాగ్ 8/27 టు ద బేస్ 2/3 వాల్యూ మనకి ఎంతకి సమానం అవుతుందంటే 3కి సమానం అవుతుంది అన్నాడు. దేర్ ఫోర్ లాగ్ 8/27 టు ద బేస్ 2/3 ఈక్వల్ టు 3. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2. ఓకే, మనం ఇంతకు ముందులాగే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని మనం బేస్ చేసుకుని దీన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. మనం లెట్ 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం. ఇప్పుడు బోత్ సైడ్స్ లాగరిథం తీసుకున్నట్లయితే బై టేకింగ్ logs on both sides to the base 2. ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి 2 బేస్తో మనం లాగరిథమ్స్ తీసుకున్నట్లయితే log 2 పవర్ 2 ప్లస్ log 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు log x టు ద బేస్ 2. ఓకే, ఇదంతా సమ్ ఎక్స్ అనుకున్నట్లయితే ఇది చూడడానికి లాగ్ ఎక్స్ పవర్ ఎం ఫార్ములా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. లాగ్ ఎక్స్ పవర్ ఎం టు ద బేస్ ఏ ఈక్వల్ టు ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. మనం ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే అంటే ఇదంతా మనకి ముందుకు వస్తుంది. అంటే 2 ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2 లాగ్ 2 టు ద బేస్ 2. దిస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 2. ఓకే, నెక్స్ట్ మనం లాగ్ ఏ టు ద బేస్ ఏ ఈక్వల్ టు 1 అని నేర్చుకున్నాం. అంటే ఏదైనా ఒక నెంబర్ యొక్క లాగరిథం అదే బేస్కి 1 అవుతుంది కాబట్టి మనకి దీని వాల్యూ 1 అవుతుంది. కాబట్టి 1తో దేన్ని మల్టిప్లై చేసినా 1 అయిపోయింది, దాని వాల్యూ మారదు కదా. అంటే 2 ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 2. ఇప్పుడు ఈ 2 నేను ఎట్లా రాస్తున్నానంటే 2 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 2, ఎందుకంటే దీని వాల్యూ 1 2 1s ఆర్ 2నే అవుతుంది, దాని విలువలో ఏం మార్పు ఉండదు కదా. ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 2. అంటే ఇదే ఫార్ములాని అప్లై చేసుకుని మనం ఇక్కడ 2 ఇంటూ లాగ్ 2 టు ద బేస్ 2 రాస్తామన్నమాట. ఓకే, ఈ ఫార్ములా రివర్స్లో అప్లై చేసినట్లయితే అంటే m ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏని మనం లాగ్ ఎక్స్ పవర్ m టు ద బేస్ ఏ అని రాయొచ్చు. అంటే 2ని ఈ పవర్లోకి రాయొచ్చు. అంటే లాగ్ 2 స్క్వేర్ టు ద బేస్ 2 ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 2. ఓకే, 2 స్క్వేర్ మీన్స్ 4 కదా, అంటే లాగ్ 4 టు ద బేస్ 2
ప్లస్ లాగ్ 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 2. ఇది చూడడానికి మనకి ఎలా ఉంది? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ. ఇది దేని ఫార్ములా? లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ. మనం ఈ ఫార్ములాని అప్లై చేసుకున్నట్లయితే ఇక్కడ దీన్ని ఎట్లా రాయొచ్చు? మనం లాగ్ 4 ఇంటూ 3 అని రాయొచ్చు. అంటే లాగ్ 4 ఇంటూ 3 టు ద బేస్ 2 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 2. 4 3s are 12 అవుతుంది కదా. అంటే లాగ్ 12 టు ద బేస్ 2 ఈక్వల్ టు లాగ్ ఎక్స్ టు ద బేస్ 2. ఇక్కడ లాగ్ బేస్ 2, ఇక్కడ లాగ్ బేస్ 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్స్ ఈక్వల్ టు 12 అవుతుంది అనమాట. ఇట్లా మనం ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూని డిటర్మైన్ చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ 3 టు ద బేస్ 2 అండ్ వై ఈక్వల్ టు లాగ్ 5 టు ద బేస్ 2, దెన్ ఎక్స్ప్రెస్ లాగ్ 15 టు ద బేస్ 2 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఓకే, ఇక్కడ మనకి ఎక్స్ అనేది లాగ్ 3 టు ద బేస్ 2కి, వై అనేది లాగ్ 5 టు ద బేస్ 2కి ఈక్వల్ అయినట్లయితే లాగ్ 15 టు ద బేస్ 2ని ఎక్స్ వైలో ఎక్స్ప్రెస్ చేయమంటాడు అనమాట. ఓకే, లాగ్ 15 టు ద బేస్ 2. మనం ఈ 15ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 3 5s are 15 అని రాయొచ్చు కదా. అంటే లాగ్ 3 ఇంటూ 5 టు ద బేస్ 2. మనకి ఇది చూడడానికి ఎలా ఉంది? లాగ్ ఎక్స్ వై అంటే ఈ ఫార్ములాని పోలింది. లాగ్ ఎక్స్ వై టు ద బేస్ ఏ ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు? లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ అని రాయొచ్చు. అంటే లాగ్ 3 టు ద బేస్ 2 ప్లస్ లాగ్ 5 టు ద బేస్ 2. ఓకే, ఇప్పుడు లాగ్ 3 టు ద బేస్ 2 వాల్యూ ఎంతకి ఈక్వల్? ఎక్స్. అంటే దీని ప్లేస్లో మనం ఎక్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలాగే ప్లస్ లాగ్ 5 టు ద బేస్ 2 వాల్యూ దేనికి సమానం? వైకి సమానం. అంటే వై రాయొచ్చు. అంటే లాగ్ 15 కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎక్స్ ప్లస్ వై. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్పాండ్ లాగ్ 1000. అంటే దీని ఫార్ములాస్ని ఉపయోగించి ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలన్నమాట. ఓకే, మనకి ఇచ్చింది లాగ్ 1000. ఫస్ట్ మనం ఈ 1000ని ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే అంటే 1000 ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 2 టేబుల్ 500, అగైన్ 2 టేబుల్ 250, అగైన్ 2 టేబుల్ 125. ఆడ్ నెంబర్ వచ్చింది, ఇంట్ స్పేస్లో 5 ఉంది కాబట్టి మనం 5 టేబుల్ చూసినట్లయితే 25 టైమ్స్, అగైన్ 5 టేబుల్ 5 టైమ్స్. అంటే ఈ లాగ్ 1000 కెన్ బి రిటన్ యాజ్ లాగ్ 2, ఇక్కడ 3 ఉన్నాయి కదా, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉందంటే లాగ్ ఎక్స్ ఇంటూ వైలా ఉంది కాబట్టి లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వైలా రాయొచ్చు కదా. అంటే దిస్ ఈక్వల్ టు లాగ్ 2 క్యూబ్ ప్లస్ లాగ్ 5 క్యూబ్. ఇక్కడ మనం ఏ ఫార్ములా ఉపయోగించుకున్నాం? లాగ్ ఎక్స్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై టు ద బేస్ ఏ ఉంచొచ్చు. ఓకే, మరలా ఇది చూడడానికి ఎలా ఉందంటే లాగ్ ఎక్స్ పవర్ ఎంలో ఉంది. అంటే మనం లాగ్ ఎక్స్ పవర్ ఎం టు ద బేస్ ఏ ఫార్ములా ఏం నేర్చుకున్నాం? ఎం ఇంటూ లాగ్ ఎక్స్ టు ద బేస్ ఏ. ఈ ఫార్ములా మనం నేర్చుకున్నాం కాబట్టి దీన్ని అప్లై చేసినట్లయితే అంటే 3 log 2 ప్లస్ 3 log 5 ఇట్లా ఉంచొచ్చు. లేకపోతే రెండిట్లోని 3 ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి 3 కామన్ తీయొచ్చు. 3 కామన్ తీసినట్లయితే log 2 ప్లస్ log 5. దిస్ ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. నెక్స్ట్ ఎక్స్పాండ్ log x square y cube z power 4. log x square y cube z power 4. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా log xy ఈక్వల్ టు log x ప్లస్ log y. log xyz ఈజ్ ఈక్వల్ టు log x ప్లస్ log y ప్లస్ log z అని రాయొచ్చు. కాబట్టి దీన్ని ఎట్లా రాయొచ్చు? log x స్క్వేర్ ప్లస్ log y క్యూబ్ ప్లస్ log z పవర్ 4. మళ్ళీ మనం ఈ సెకండ్ ఫార్ములాని అప్లై చేసినట్లయితే log x పవర్ m ఈక్వల్ టు m ఇంటూ log x కదా. అంటే దిస్ ఈక్వల్ టు 2 log x
plus 3 log y plus 4 log z. This is the expanded form. Next one, expand log 2 p square q cube by r. ఇక్కడ మనం టూ ఫార్ములాస్ని అప్లై చేస్తాం. ఏంటంటే ఫస్ట్ log p స్క్వేర్ q క్యూబ్ బై r ఈక్వల్ టు, ఇది చూడడానికి ఎలా ఉంది అంటే log x by y. దిస్ కెన్ బి రిటన్ యాజ్ log x మైనస్ log y. ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే అంటే log p స్క్వేర్ q క్యూబ్ మైనస్ log r. మళ్ళీ మనం దీన్ని చూసినట్లయితే log xy లా ఉంది. అంటే log xy ఈక్వల్ టు log x ప్లస్ log y. ఈ ఫార్ములాని అప్లై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు log p స్క్వేర్ ప్లస్ log q క్యూబ్ ఆల్రెడీ మైనస్ log r. మళ్ళీ ఇవి రెండు మనకి log x పవర్ m ఫార్ములాలో ఉన్నాయి. దిస్ కెన్ బి రిటన్ యాజ్ m ఇంటూ log x. అంటే ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 2 log p ప్లస్ 3 log q మైనస్ log r. దిస్ ఈజ్ ద ఎక్స్పాండెడ్ ఫార్మ్ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ వన్, expand log 343 by 125. ఫస్ట్ ఇది మనం చూడడానికి ఎలా ఉంది, log 343 by 125 ఈక్వల్ టు, మనకి ఈ ఫార్ములాలో ఉంది కదా log x by y ఫ్రాక్షన్ ఉంది కాబట్టి దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ log x మైనస్ log y. అంటే log 343 మైనస్ log 125. ఓకే, దిస్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ 343ని 125ని మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 343 మనకి 7 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్. అట్లాగే 9 టైమ్స్, అగైన్ 7 టేబుల్ 7 టైమ్స్. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ log 7 క్యూబ్ మైనస్, అలాగే 125ని కూడా మనం ఫ్యాక్టరైజేషన్ చేసినట్లయితే 5 టేబుల్ 25 టైమ్స్, అగైన్ 5 టేబుల్ 5 టైమ్స్. అంటే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ log 5 క్యూబ్. ఓకే, ఇప్పుడు ఇవి రెండు ఎట్లా ఉన్నాయంటే log x పవర్ m ఫార్ములాలో ఉన్నాయి కాబట్టి వీటిని m ఇంటూ log x లా రాయొచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు 3 log 7 మైనస్ 3 log 5. ఈ రెండిట్లో మనకి 3 అనేది ఫ్యాక్టర్గా ఉంది కాబట్టి 3ని కామన్ తీసినట్లయితే అంటే 3 ఇంటూ log 7 మైనస్ log 5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th ప్రాబ్లం, రైట్ 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2 యాజ్ ఏ సింగిల్ లాగరిథం. ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇచ్చాడు, దీన్ని మనం సింగిల్ లాగరిథంలోకి కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇచ్చిన ఎక్స్ప్రెషన్ తీసుకున్నట్లయితే 2 log 3 ప్లస్ 3 log 5 మైనస్ 5 log 2. ఇవన్నీ కూడా మనకి m ఇంటూ log x ఈ ఫార్ములాలో ఉన్నాయి. దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ log x పవర్ m. అంటే మనం ఈ ఫార్ములాని రివర్స్లో అప్లై చేస్తున్నాం. ఐడెంటిటీస్ అనేవి మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా, కాబట్టి మనం దీన్ని ఏం రాయొచ్చు, ఈ 2 అనేది పవర్గా మారుతుంది కదా, అంటే log 3 స్క్వేర్ అవుతుంది. అట్లాగే దీన్ని ఎలా రాయొచ్చు, log 5 క్యూబ్ అని రాయొచ్చు మైనస్ log 2 పవర్ 5. ఓకే, వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే అంటే log 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ log 5 క్యూబ్ అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5, 5 5 are 25, 25 5 are 125 మైనస్ log 2 పవర్ 5 మీన్స్ 2ని 5 టైమ్స్ రాసుకుని మల్టిప్లై చేస్తాం కదంటే 32 వస్తుంది. ఓకే, ఒకసారి మనం ఇక్కడ వరకు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది చూడడానికి మనకి ఎలా ఉంది, log x ప్లస్ log y లా ఉంది. అంటే దేని ఫార్ములా, log xy ఫార్ములా. కాబట్టి మనం దీన్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే అంటే ఈ రెండింటిని ఎలా రాయొచ్చు మనం సింగిల్ లాగ్లో, log 9 ఇంటూ 125 మైనస్ log 32 అవుతుంది. ఓకే, రెండు మల్టిప్లై చేద్దాం. log
9 5s are 45 4, 2 9s are 18 plus 4 22, 2 ఉంది, 9 1s are 9 plus 2 11 అంటే 1125 వచ్చింది. మైనస్ log 32, మళ్ళీ ఇది ఎలా ఉంది, log x మైనస్ log y లా ఉంది కదా, log x మైనస్ log y, ఇది దేని ఫార్ములా, log x బై y ఫార్ములా. కాబట్టి ఈ ఫార్ములాని యూటిలైజ్ చేసుకున్నట్లయితే దిస్ క్యాన్ బి రిటన్ యాజ్ log 1125/32 అనేది సింగిల్ లాగరిథం ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫైండ్ x ఇఫ్ 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈక్వల్ టు log x. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చింది 2 log 5 ప్లస్ 1/2 log 9 మైనస్ log 3 ఈక్వల్ టు log x. దీనికి దగ్గర రిలేషన్ ఉంది. ఇక్కడ ఎలా అయితే మనం సింగిల్ లాగరిథంలో కన్వర్ట్ చేసామో ఈ LHSలో ఉన్న దాన్ని మనం సింగిల్ లాగరిథంలో కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు x ప్లేస్లో ఉన్నది మనకి కావాల్సిన వాల్యూ అవుతుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇవి చూడడానికి m log x లా ఉన్నాయి. ఇది దేని ఫార్ములా, log x పవర్ m ఫార్ములా. దీన్ని యూటిలైజ్ చేసుకున్నట్లయితే log 5 స్క్వేర్ ప్లస్ log 9 పవర్ 1/2, ఇక్కడ 1/2 ఉంది m ప్లేస్లో, మైనస్ log 3 ఈక్వల్ టు log x. ఓకే, దిస్ ఈక్వల్ టు log 5 స్క్వేర్ మీన్స్ 25 ప్లస్ log ఈ 9 కెన్ బి రిటన్ యాజ్ 3 స్క్వేర్, 3 3s are 9 కదా, పవర్ 1/2 మైనస్ log 3 ఈక్వల్ టు log x. ఇక్కడ ఈ 2 గెట్స్ క్యాన్సిల్ అంటే దట్ ఇంప్లైజ్ log 25 ప్లస్ log 3 పవర్ 1 మీన్స్ 3 అవుతుంది కదా, మైనస్ log 3 ఈక్వల్ టు log x. ఇక్కడ మనకి ప్లస్ log 3 మైనస్ log 3 ఈ రెండు యాడ్ చేస్తే 0 అయిపోతుంది కదా, కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఇంకేం మిగిలింది మనకి LHSలో log 25 ఈక్వల్ టు log x. మనకి బోత్ సైడ్స్ సింగిల్ లాగరిథమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ x అనేది 25కి ఈక్వల్ అవుతుంది అనమాట. అంటే దట్ ఎంప్లైజ్ x ఈక్వల్ టు 25 అనేది మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు మనం షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని, వెరీ షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో లాంగ్ ఆన్సర్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై.